నెక్స్ట్ పిలవడం బులానా, ఎవరినైనా పిలవాలనుకో ఉస్కో బులాదో, వారిని పిలువు. ఇస్కో బులాదో, వీరిని పిలువు. ఓకే, లడకా బులావ్ అంటే అబ్బాయిని పిలువు. ఏ లడికీకో బులావ్, అమ్మాయిని పిలువు. అంటే ఏదైనా పిలవడాన్ని బులానా అంటాం అనమాట. నెక్స్ట్ చల్నా, నడపడం. చలానా అంటే నడపడం. తెరకు గాడి చలానా ఆతా హై అంటే నీకు గాడి నడపడం అంటే బండి నడపడం వస్తుందా? తెరకు గాడి చలానా ఆతా హై. నెక్స్ట్ సైకిల్ చలానా ఆతా హై. అలా చలానా అనేదాన్ని నడపడం గురించి. నెక్స్ట్ చున్నా, ఎంచుకోవడం. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇందులో మంచివి ఎంచుతూ ఉంటాం కదా. అంటే యాపిల్స్ అనేవి మంచివి ఎంచుకోవడం, బనానా ఇలా మంచి మంచిగా ఎంచడం అనమాట. అంటే మంచివి ఎంచి వెయ్యండి, లేకపోతే చూసి వెయ్యండి సరిగా ఎంచేసి అంటాం కదా. అలాంటప్పుడు ఏంటి అంటే చున్నా. అచ్చ వాళ్ళ చున్కర్ డాల్దో, మంచివన్నీ కూడా ఎంచి వెయ్యండి. నెక్స్ట్ మాట్లాడడం, బాత్ కర్నా, మాట్లాడడం. బాత్ కర్నా క్యా కర్ రహా హై, ఏం చేస్తున్నావు? బాత్ కర్ రహా హూ, నేను మాట్లాడుతున్నాను. బాత్ కర్నా అంటే మాట్లాడడం. నెక్స్ట్ దిక్నా, దికానా చూపించడం. అంటే ఏంటంటే ఆ ఏ దికానా హై అంటే ఇది చూపించాలి. లేకపోతే షాప్కి వెళ్ళామనుకోండి ఓ దికావ్, ఏ దికావ్, ఏ ది ఓ వాళ్ళ దికావ్ అంటే అది చూపించండి, ఇది చూపించండి అంటాం కదా షాప్స్ లో మనం. సో దాన్ని హిందీలో ఏంటంటే ఏ వాళ్ళ దికావ్, ఓ వాళ్ళ దికావ్, ఏ పెన్ దికావ్, ఏ బుక్ దికావ్. ఓకే, సో అయితే హాత్ దికావ్, ఉంగ్లీ దికావ్, ఇలా దికావ్ అనే దాని గురించి అలా చూపించండి అని అంటాం అనమాట. నెక్స్ట్ పాడడం, గానా. నెక్స్ట్ గానా అంటే తెలుసు కదా, సింగింగ్. మే గానా గా రహా హూ, నేను పాట పాడుతున్నాను. నెక్స్ట్ ఇలాగ డాన్స్ కర్నా. కర్నా అంటే చేయడం చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చేయడం అనేది. సో కర్నా, నేను డాన్స్ కర్ రహా హూ, నేను డాన్స్ చేస్తున్నాను. ఓకే, ఇదండి మీకు వెర్బ్ ఫార్మ్స్ లో సింపుల్ వెర్బ్స్. అంటే ఇవే ఉంటాయా అంటే ఇవే కాదు, ఇవి వస్తే మీకు 50% హిందీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 3 క్లాసెస్ కి మీరు కంబైన్ చేసి సెంటెన్సెస్ పలకడం కానీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీకు 50% ఆఫ్ హిందీ వచ్చేసినట్టేనండి. చాలా మంది అనుకుంటారు హిందీ వాళ్ళ మధ్యలో ఉంటేనే హిందీ మాట్లాడడం వస్తుంది, మనం అందరూ చుట్టూ తెలుగు వాళ్ళే కదా మనకి ఏమి హిందీ వస్తుంది అని. అది తప్పండి ఆ థింకింగ్ అనేది. ఎందుకంటే మనకి నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచన ఉండాలి. సో దాంతోపాటు మనకి చెప్పడానికి ఒక కొన్ని అవగాహన అయినా ఉండాలి, లేదంటే చెప్పే పర్సన్స్ అయినా ఉండాలి, లేదంటే మనకి చెప్పడానికి ఏమైనా ఒక ఇదైనా ఉండాలి. సో వాటిలో మనకి నేను మీకు అన్నిటికీ అనుకుంటాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ వర్డ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. విని పక్కన వదిలేసినా మీకు రాదు, లేదంటే ఇదేదో వినేసాం కదా వచ్చేసింది ఇప్పటికే అనుకుంటే అది మన భ్రమే. ఇప్పటికే వస్తుంది అది, రేపటికి రాదు. రేపటికి రావాలి అంటే దీన్ని రైట్ చేయండి. అట్ ద సేమ్ టైం వన్స్ దీన్ని యూజ్ చేయడం, అలాగే దీన్ని ఎలా లెర్న్ చేయాలి, దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్, మనలో ఉండే ఫియర్ పోతుంది. వర్డ్స్ని పలకడం వల్ల ఏంటి అంటే ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ కేస్ రావట్లేదు, నేను చెప్పిందని ఒకసారి అక్కడ ఆపి మళ్ళీ అది ఎలా చెప్తున్నానో మళ్ళీ చెప్పండి. సో ఆటోమేటిక్ నాతోనే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు నాతోనే మాట్లాడండి. సో లేదంటే మీకు మీరుగా ఒక అద్దం ముందు మాట్లాడుకోండి, లేదా మీకు మీరుగా చిన్న చిన్నగా మీ పిల్లల పైన. ఈ రోజుల్లో పిల్లలందరికీ మ్యాక్సిమం హిందీ అర్థమవుతుంది మన సైడ్. సో వాళ్ళతో చిన్న చిన్నగా సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.